This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ. ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. దుర్షేడ్, ఆసిఫ్ నగర్ లో రెవెన్యూ సదస్సులు. భూభారతితో శాశ్వత పరిష్కారం అన్న కలెక్టర్ పమేలా సత్పతి. నిరుపయోగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. యువతకు ఉపాధి కల్పించడంలో అధికారుల విఫలం. ఆ వృద్ధురాలికి 105 ఏళ్లు. పుట్టినరోజు వేడుకలు జరిపిన కుటుంబీకులు. ఇక వార్తలోని వివరాలు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నామని అన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని, ఆ వెనువెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల మాదిరిగా శుష్క వాగ్దానాలు ఇవ్వదని, చేయగలిగిందే చెబుతుందన్నారు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులందరూ సకాలంలో నిర్మాణపు పనులు చేపట్టి ఇళ్లను నిర్మించుకునేందుకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు. సొంతింటి సాకారం చేసే మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది మరవలేని గొప్ప దినమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గంగాధర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీఓ ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల్ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, కనకం అశోక్, రేమిడి శ్రీనివాసరెడ్డి, ద్యావ శ్రీనివాసరెడ్డి, ఎండి ఇర్ఫాన్ పాల్గొన్నారు. తర్వాత మధ్యకుంట రెడీ ఉండండి. మిమ్మల్ని అక్కడనే మీ పంచాయతీ కార్యదర్శులు, మీ యొక్క ప్రముఖులు మీకు ఇస్తారు. భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, ప్రజలు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు ప్రాథమిక పాఠశాల, కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులను కలెక్టర్ సందర్శించారు.
ఆసిఫ్ నగర్ దుర్షేడ్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అధికారులకు కొన్ని సూచనలు సలహాలు అందించారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి వెంటనే రసీదులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో హెల్ప్ డెస్క్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి రైతుల భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలం సైదాపూర్లో అన్ని మండల కేంద్రాలలో రెవెన్యూ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ప్రజల నుంచి భూ సమస్యల అర్జీలు స్వీకరించామన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, తహసీల్దార్లు ఎన్ రాజేష్, ఆర్ వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లో యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం వృధాగా పడి ఉంది. ఉజ్వల భవిష్యత్తుకు ఎన్నో ఆశలతో వచ్చే యువతీ యువకులకు తరగతులు బోధించే వారే కరువయ్యారు. ప్రజాధనంతో రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ నిరుపయోగంగా మారడంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్లోని రామ్నగర్లో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్. నిరుద్యోగ యువత కోసం తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ స్టెప్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రూపొందించారు. ఇందులో దాదాపు 10కి పైగా కోర్సులలో శిక్షణ అందించేందుకు దీనిని రూపొందించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఇట్టి భవనాన్ని రూపొందించింది. నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వం దాదాపు 33 కోట్లు మంజూరు చేసి నిర్మించారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్స్, టెక్నికల్ కోర్స్, మొబైల్, టీవీ రిపేరింగ్, సోలార్ టెక్నీషియన్స్ లాంటి అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సులకు సంబంధించిన మెటీరియల్ సైతం అందుబాటులో ఉంది. కానీ బోధించే శిక్షకులు మాత్రం కరువయ్యారు. ఉన్నత చదువులు చదవలేని వారికి ఉపయోగపడేలా రామ్నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హర్షంకర్ అన్నారు. మెటీరియల్ అంతా అందుబాటులో ఉన్నప్పటికీ బోధించేవారు లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. భవనం నిరుపయోగంగా ఉండడం బాధాకరమన్నారు. నామమాత్రంగా ఫీజులు వసూలు చేయడంతో యువత ముందుకు రావడం లేదని జాతీయ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి దీన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కరీంనగర్ నగరంలోని రామ్నగర్ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న యువత అంటే 10th క్లాస్ కానీ
7th క్లాసు ఆ పై చదువులు చదువుకున్న వారికి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలక్ట్రికల్ కానీ లేకపోతే కంప్యూటరు రిపేర్ కానీ, బ్యూటీషియన్ కానీ, ఫ్యాషన్ డిజైన్ కానీ, అదేవిధంగా చాలా స్కిల్డ్ వర్కులల్లో ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మన రామ్నగర్ ప్రాంతంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ బిల్డింగు, అదేవిధంగా ట్రైనింగ్కు సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా కంప్యూటర్స్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ సామానే కానీ, బ్యూటిషియన్ సంబంధించింది కానీ, ఫ్యాషన్ డిజైన్కు సంబంధించిన కానీ వివిధ రకాల కోచింగ్ ఇచ్చేటందుకు మరి అక్కడ ఇన్స్టిట్యూట్ కానీ దానికి సంబంధించిన వస్తువులు కూడా దానికి కావాల్సిన వాటిని కూడా కొన్ని పెట్టిర్రు. కానీ ఇప్పటి వరకు ఆ సెంటరు నిరుపయోగంగా ఉంటుంది. మరి ఎంతోమంది యువకులకు ఆదర్శకంగా యువకులకు స్కిల్డ్లా వాళ్ళకు ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చినట్టయితే వారు ఎక్కడో షాపుల్లో, ఎక్కడో ఇండస్ట్రీల్లో, చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలల్లో వీళ్ళకు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి. మరి వారు పై చదువులు చదువుకొని పరిస్థితి ఉంటే కూడా ఐటీఐ చేసిన వారికి కానీ, మిగతా వారికి కానీ మరి దానిలో ఒక 3 నెలలకు ఒక కోచింగ్ ఇస్తామన్నారు. 3 నెలలకు ఒక 60 మందికి ఒక్కొక్క ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు దానిలో కోచింగ్ ఇస్తామని పెద్ద ఎత్తున మరి ప్రారంభించడం జరిగింది. కానీ అది ఒక 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నిరుపయోగంగా ఉంది. వెంటనే ప్రభుత్వం మరి స్పందించాలి. ఇలా యూత్ అండ్ స్పోర్ట్స్ నుంచి వెళ్ళి ఒక వచ్చి అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో పట్టించుకున్న పాపాన లేదు. తర్వాత దానికి సంబంధించిన ఉన్న దాదాపు 6-7 వాటిల్లో కోచింగ్ ఇస్తామని తెలిపినారు. కానీ 6-7 ఏదైతే ట్రైనింగ్ ఇస్తామన్నారో దానికి ఇన్స్ట్రక్టర్లు కూడా ఎవరు అపాయింట్ అయ్యలేరు. నిరుద్యోగ యువత కోసం రామ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈరోజు ట్రైనింగ్ కోర్స్ వీళ్ళకు టీచర్స్ లేక చాలా ఇది ఎంప్లాయ్మెంట్కు నిరుద్యోగులకు కూడా ఉపయోగంగా అందుబాటులో ఉండలేకపోతుంది. చాలామంది ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళు ఈరోజు రామ్నగర్ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెంటర్లో కేవలం చాలా వరకు శిక్షణలు ఇస్తుంటే చాలా తక్కువ సంఖ్యలో వీళ్ళు మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కు సరైనటువంటి పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఈరోజు కేవలం పేద మధ్యతరగతి వాళ్ళు అందుబాటులో తీసుకునేందుకు ఉచితంగా ఇవ్వాల్సిన ఈ శిక్షణలు నామాత్రంగా ఫీజు పెట్టడం వల్ల కొంతమంది ట్రైనింగ్లకు దూరం కావడం జరుగుతుంది. చాలామంది ఈరోజు కరీంనగర్ జిల్లాలో డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు లేక చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉండటం జరుగుతుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క యువతకు, మహిళలకు ముఖ్యంగా శిక్షణను ఇప్పించుటకు ఈ యొక్క నైపుణ్య శిక్షణ కేంద్రం నడిపించడం జరుగుతుంది. కావున ఈ శిక్షణ కేంద్రాన్ని అన్ని శిక్షణలు కూడా యువతకు యువత అన్ని రంగాలలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ 10-12 రకాలైన శిక్షణలు ఇప్పించి కేవలం నామాత్రంగా ఇవ్వకుండా వారికి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించి ఈ మహిళలకు కానీ యువతకు కానీ జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రైవేటుకు ధీటుగా నడిపిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క పేద మధ్యతరగతి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కిల్ సెంటర్లో ఈ యొక్క శిక్షకులను ఇప్పించి పేద మధ్యతరగతి వాళ్ళను కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ వృద్ధురాలికి అక్షరాల 105 ఏళ్ల వయసు. కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా వేడుక జరిపించారు. 104 ఏళ్లు పూర్తి చేసుకుని 105 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతూ ఉండడంతో పుట్టినరోజు వేడుకను అట్టహాసంగా జరిపించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుగుల కొండాపూర్ చొక్కలపల్లి గ్రామానికి చెందిన చొక్కల ఎల్లవ్వ వయసు 105 సంవత్సరాలు. శతాధిక వృద్ధిరాలుగా పేరొందిన ఎల్లవ్వ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక నిర్వహించారు. పైగా ఎల్లవ్వ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించడం గమనార్హం. ఆమె కుటుంబ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్లవ్వకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లవ్వ కుమారులు వీరమల్లు, రాజేశం, నర్సయ్య, లక్ష్మయ్య, కూతురు లక్ష్మి, మనుమలు, మన్మరాన్లు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అందరూ వచ్చేది బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర స్థాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పరేడ్లో కరీంనగర్కు చెందిన పారమిత స్కూల్ స్కౌట్ విద్యార్థులు పాల్పంచుకున్నారు. నగరంలోని మంకమ్మతోట పారమిత ఉన్నత పాఠశాలలో చదువుతున్న స్కౌట్స్ విద్యార్థులు జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కవాతుతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆవిర్భావ వేడుకల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్ జిల్లాల నుండి 73 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొనగా పారమిత ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిగురు సమర్థ్, 10వ తరగతి చదువుతున్న బోయినపల్లి లక్ష్మీ గణేష్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. కవాతు చేసిన విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇనిగంటి ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య, పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్రావు, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రిన్సిపల్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. హరీష్ రావు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పాకాల మహిపాల్ రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి విస్తృత సేవలు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Long live, long live. Harisana long live. Harisana long live. Katsavalo, Katsavalo. Harisana, Harisana. Katsavalo, Katsavalo. Harisana, Harisana garnakatum. Vadilali. Harisana garnakatum. Vadilali. Harisana long live. Long live, long live. Harisana long live. Harisana garnakatum. Vadilali. Harisana garnakatum. Vadilali. Harisana garnakatum. Vadilali. Long live, long live. Harisana long live. Long live, long live. Harisana long live. Long live, long live. Harisana long live. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లో భాగంగా రైతుల నుంచి అర్జీలను స్వీకరించేందుకు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మల్లాపూర్లో మొదటిగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. రెవెన్యూ సదస్సుకు తిమ్మాపూర్ తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాకేష్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు షరీఫ్, అశోక్ సిబ్బంది పాల్గొని రైతుల నుండి సమస్యలను వింటూ అర్జీలను స్వీకరించారు. అర్జీలోని అంశాలను అక్కడే చర్చించి రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించి రైతులకు సూచనలు
సలహాలు అందించారు. అర్జీలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన వాటిని పరిష్కరిస్తామని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన న్యూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మల్లాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మల్లాపూర్ గ్రామంలో మొత్తం 538 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ గ్రామంలోని రైతులు వారి భూ సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ఈ రెవెన్యూ సదస్సులో విత్ ఎవిడెన్స్తో అప్లికేషన్ సమర్పించడం వల్ల వారి యొక్క భూ సమస్యలు పరిష్కరించబడిన తెలిపారు. అప్లికేషన్ ఇవ్వవచ్చు. మా కార్యాలయంలో సిబ్బంది ఉంటారు, వారికి కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైతే కుదరడం ఉండదు భూ సమస్యలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి 6వ శక్తిపీఠం మహాక్షేత్రంలో శ్రీ సర్వదేవపరం కరుణ పరంజ్యోతి స్వర్ణయుగం కార్యక్రమాన్ని అమ్మా భగవాన్ భక్తులు నిర్వహించారు. ముందుగా గర్భగుడిలోని మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లతో పాటు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కు మంగళహారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఐశ్వర్యం ఉన్నా అనారోగ్యంతో ఆ ఐశ్వర్యాన్ని ఫలాలను అనుభవించే స్థితి లేకపోవడం జరుగుతుందని అమ్మా భగవాన్ ప్రతినిధి దాసోజీ అన్నారు. మనిషి యొక్క క్రమశిక్షణ, అలవాట్లు, అభిరుచులపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి అంతర్యామిలో ఇలాంటి అలజడులు, సంఘర్షణ లేని జీవన విధానం కోసం శ్రీ అమ్మా భగవాన్ అనేక ప్రోగ్రాంల ద్వారా భక్తులకు వివరిస్తున్నారని దాసోజీ తెలిపారు. అప్పుడే ప్రతి వ్యక్తికి కారణం లేని ఆనందం, ఐశ్వర్యం, అభివృద్ధిపై లైవ్ కార్యక్రమం ద్వారా తెలుపగా భక్తులు వీక్షించారు. అనంతరం భక్తులు భగవాన్ పాదుకల ద్వారా ఆరోగ్య దీక్షను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. మాదాపూర్ అమ్మా భగవాన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, మాదాపూర్ టెంపుల్ ఇన్ఛార్జ్ తోట రామచంద్రరావు, మంజులాజీ, కార్యక్రమ ఆర్గనైజర్ ఓరుగంటి సంపత్ భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పశువుల అక్రమ రవాణా నివారణ, పోలీస్ స్టేషన్ల పనితీరును ఆయన పరిశీలించారు. కమాన్పూర్, వడ్డేపల్లి, ముగ్దుంపూర్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వ్యక్తిగత రక్షణ పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. రేడియం రిఫ్లెక్టింగ్ జాకెట్లు ధరించాలని, టార్చ్ లైట్, ఎల్ఈడి, బ్యాటన్ వంటి పరికరాలను రాత్రి సమయాల్లో తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. అనంతరం కరీంనగర్లోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. అర్ధరాత్రి స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆరా తీశారు. వివిధ నేరాల్లో పట్టుబడి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జూన్ 7, 8 తేదీలలో షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలను నిర్వహించనున్నామని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉపేందర్ రావు అన్నారు. కరీంనగర్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ క్లబ్, రెవెన్యూ క్లబ్లలో జరగబోయే పోటీల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ విభాగాలలో అండర్ 11, 13, 15, 17, 19తో పాటు ఓపెన్ మెన్ అండ్ ఉమెన్స్ 35+, 40+, 50+, 55+, 60+ విభాగాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు ఉపేందర్ రావు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరి రవి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆనంద్ కుమార్, జగిత్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మేము డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఏది ఇక్కడ సెలెక్ట్ చేస్తే స్టేట్ మీట్కి పంపడానికి సెలెక్షన్ టోర్నమెంట్ పెడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ మంత్ 7th and 8th ఇక్కడ అవుతుంది. ఈ పిల్లల్ని మేము స్టేట్ వైజ్ అంటే స్టేట్లో డిస్ట్రిక్ట్ వైజ్లో మేము స్టేట్ ఛాంపియన్షిప్ ఇచ్చాము, అక్కడికి పంపిస్తాం అన్నట్టు కేటగిరీ వైజ్. వీళ్ళు ఇప్పుడు ఈ కరీంనగర్ క్లబ్ను రెవెన్యూ క్లబ్ వాళ్ళు మాకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలతో ఉంటాం మేము. ఎందుకంటే ఇక్కడ కోర్టు లేవు కాబట్టి వీళ్ళలో మేము వీళ్ళని అడిగి చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ 11 గ్రూపు, 13, 15, 17, 19 ఓపెన్ మెన్ అండ్ మాస్టర్స్ 35+, 40, 45, 50, 55, 60, 65, 70, 75 కూడా ఉంది. ఇన్ని ఈవెంట్లు ఇప్పుడు ఎల్లుండి 7th and 8th రోజు కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ మాస్టర్స్ టోర్నమెంటు 35, 45, 55, 65, 70 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఇది. దీనికి సంబంధించిన టోర్నమెంట్ స్టేడియాలు ఒకటి కరీంనగర్ క్లబ్ స్టేడియం ఒకటి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ క్లబ్ స్టేడియం ఒకటి. ఒకవేళ ఇవి సరిపోని పక్షంలో ఆనంద్ మెడికల్ కాలేజ్ వాళ్ళ దగ్గర కూడా 3 కోట్లు ఉన్నాయి, వీటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మీరు పబ్లిసిటీ మీ పత్రికా పరంగా కానీ ఎలక్ట్రిక్ మీడియా పరంగా కానీ పబ్లిసిటీ చేయవలసిందిగా కోరుకుంటూ దీన్ని మా అసోసియేషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేసి వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ అకామిడేషన్ కానీ వాళ్ళకి అన్ని విధాల సహకరించి దీన్ని విజయవంతం చేస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. దుర్షేడ్ ఆసిఫ్ నగర్లో రెవెన్యూ సదస్సులు, భూభారతితో శాశ్వత పరిష్కారం అన్న కలెక్టర్ పమేలా సత్పతి. నిరుపయోగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యువతకు ఉపాధి కల్పించడంలో అధికారుల విఫలం. ఆ వృద్ధురాలికి 105 ఏళ్లు, పుట్టినరోజు వేడుకలు జరిపిన కుటుంబీకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్.
College codes JMTS, JMIP.